హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఈ బండిలో కనిపించే సామాన్లన్నీ కైమా యేసుకోవడానికమాట. ఇవి ఎడారి నుంచి అయితే తెచ్చేసాము. ఎందుకంటే ఎండాకాలం వచ్చేసింది కదా! కైమా అంటే ఇలా ఉంటది. చలికాలంలో అయితే ఇలా ఎడారుల్లోని అక్కడక్కడ వేసుకుంటారు. ఇప్పుడు ఎండాకాలంలో అయితే వీటి పనుండదు. అందుకని తెచ్చి దాచేయాలి. ఇవైతే కొన్ని వస్తువులైతే మేము ఇక్కడే పైన పెట్టేసాము. కొన్ని వస్తువులైతే వేరే చోట పెట్టాలన్నమాట. అక్కడ స్టోర్ రూమ్ ఉంటది. మా బాబా వాళ్ళ అన్నయ్య ఇల్లు మాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఇలా అబ్దుల్మోబరాకి వెళ్తున్నాము. అది మా బాబాల అన్నయ్య ఇంటికి వెళ్ళి కైమేసి వస్తాం మేము. ఆడ మాకు పని పాట ఏం లేదనమాట, ఖాళీ ఎక్కువైపోయింది. ఎలాగైతే మా బాబా వాళ్ళ అన్నయ్య ఇంటికైతే వచ్చేసాము. ఈ వస్తువులన్నీ కలిపి అంత పైకి పట్టుకెళ్ళాలన్నమాట. అక్కడ స్టోర్ రూమ్ ఉంది, వెళ్ళడానికి లిఫ్ట్ ఉంది. ఇప్పుడైతే పైకి వచ్చాము. వ్యూ ఎలా ఉందో చూపిస్తాను పైనుండి. స్టోర్ రూమ్ అన్నాను కదా, ఇదేనండి అది. ఏంటి రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి, ఎవరో కనిపించట్లేదు అనుకుంటున్నారేమో. ఎందుకంటే ఈ రోజు శుక్రవారం అండి. శుక్రవారం 10 గంటల వరకు ఎవరో రోడ్డు మీద సరిగ్గా కనిపించరు. ఎందుకంటే పడుకొని ఉంటారు. మనకి ఆదివారం సెలవు ఎలాగో వీళ్ళకి శుక్రవారం, శనివారం 2 రోజులు సెలవు ఉంటుంది అన్నమాట. స్టోర్ రూమ్ చూసారా? ప్రతి బ్యాగ్ కవర్లో పెట్టేశాడు. ఇక్కడ చాలా వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టాలి. ఇవన్నీ పెట్టి సదిరేసన్నమాట. ఇలాంటి వస్తువుల్ని మన తాతోళ్ళు మామూలు దాచేవారు. ఇప్పటి తరం వల్ల అయితే దాయరు. కొన్ని పెద్ద పెద్ద వస్తువులు అయితే లిఫ్ట్లో పట్టలేదు. అవన్నీ ఈ మెట్ల ల్యాండింగ్ ద్వారా అయితే తీసుకురావాలి. మెట్ల ల్యాండింగ్ మీద కూడా చూసారా సామాన్లు ఎన్ని ఉన్నాయో. ప్రతిదీ ఉంది ఇక్కడ. చూడండి, అదైతే లిఫ్ట్లో పట్టలేదు. మనోడు డ్యాన్స్ వేస్తున్నాడు. ఇది మోసేసాక డ్యాన్స్ వేస్తాడో లేదో చూడాలి. కువైట్లో డ్రైవింగే కాదు, ఇలాంటి పనులు కూడా చెప్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ గంట సింబల్ ఆన్లో పెట్టుకోవట్లేదు. కొంచెం ఆన్లో పెట్టుకోండి అబ్బా. నా వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది.